అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి చాలా పాజిటివ్స్, చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్స్ రావడం వల్ల మనం చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్, తర్వాత స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్, ఇట్లా ఎలక్షన్స్ ఎప్పుడు రావడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా సందర్భాల్లో మనకు ఉండటం వల్ల కొత్త కొత్త పాలసీస్, కొత్త కొత్త స్కీమ్స్, ప్రోగ్రామ్స్ తీసుకురాలేని పరిస్థితి అనమాట. సో దీనివల్ల పాలసీ పారాలిసిస్ అనేది వచ్చే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో ఒక కొత్త రోడ్ అనౌన్స్ చేయాలన్నా, ఊరి పేరు మార్చి కొత్త పేరు పెట్టాలన్నా, ఒక కొత్త ప్రోగ్రామ్ అనౌన్స్ చేయాలన్నా చాలా సందర్భాల్లో లేట్ అయ్యే పరిస్థితి అనమాట. దానికి పర్మనెంట్గా ఎలక్షన్స్ ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్స్ రావడం కారణం అనమాట ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. తర్వాత రాజకీయ పార్టీలు పరిపాలన పక్కన పెట్టి, ఎవరైతే ఇన్కంబెంట్ గవర్నమెంట్స్ ఉన్నారో పరిపాలన మీద ధ్యాస పక్కన పెట్టి దే ఆర్ ఇన్ పర్మనెంట్ క్యాంపెయినింగ్ సిండ్రోమ్. ఎప్పుడు క్యాంపెయినింగ్ గోల్లోనే ఉంటారు. ఏదో ఒక ఎలక్షన్ రావటం, దానిలో వెల్ఫేర్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి ప్రజాకర్షణ పథకాలకే పెద్దపీట వేస్తారు. అంటే ప్రజలకి ఆ టైంలో ఉచితాలు, రకరకాల ఫ్రీబీస్, ప్రజలను ఎలా ఆకర్షించాలి, ఎలా క్యాంపెయిన్ చేయాలి, వాళ్ళ పార్టీని ఎలా గెలిపించుకోవాలనే అంశం అనమాట. దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు పరిపాలన మీద పూర్తి స్థాయిలో గుడ్ గవర్నెన్స్ మీద దృష్టి పెట్టే సమయం తక్కువ ఉంటుంది.